సౌండ్ వస్తుందండి. కైండ్లీ మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండండి, ఒక ఫణిరాజ్ కుమార్ గారు తప్పించి. ఒకవేళ మీ దగ్గరే ఉంటే ఒక మాట చెక్ చేసుకోండి ఫణిరాజ్ కుమార్ గారు, ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ చేసుకోండి. సో ఇప్పుడు ఇరాన్ని అణ్వస్త్ర నిరాయుధీకరణ దిశగా ఒప్పించే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు వెనలా. సో తప్పనిసరి ఇంకా ఇజ్రాయెల్ దాడి చేయాల్సి వచ్చిందనేది స్పష్టంగా ఉంది. పౌర సమాజానికి పెద్దగా ఇబ్బంది లేదు అనేది, మనం మరణాలు లేకపోతే ఎంతమంది చచ్చారు ఎంతమంది బతికారు అనేది వారు డాక్టర్ బిఎన్ రమేష్ అన్నట్టు దాన్ని ప్రామాణికంగా తీసుకోకపోయినప్పటికీ అనివార్యంగా అది ఒక ప్రమాణంగా అయితే నిలబడింది. అవునా కదా? అవునండి, గ్యారంటీ అది. ఇక్కడ మెయిన్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ప్రాబ్లమ్ ఎవరి కంట్రీ వాళ్ళు చూసుకోవాలి, దాంట్లో డౌట్ లేదు కొంచెం కూడా. ఎవరి కంట్రీ వాళ్ళ భద్రత అనేది చాలా ముఖ్యం. అది ఇక్కడ ఒక స్టెప్ వెనకాలకి వెళ్తే ఇది 1979 వరకు బోత్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. 79 తర్వాతే ఈ గొడవ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ యొక్క మతం గురించి ఎప్పుడు వచ్చిందో, ఈ షియాలు ఎక్కువ గొడవ ఎప్పుడు చేశారో అప్పుడున్న షా అని అతన్ని తరిమేసేసి వేరే అతను తీసుకున్నాడు రాజ్యాన్ని. అక్కడి నుంచి స్లోగా స్టార్ట్ అయ్యి వాళ్ళు డైరెక్ట్ గా ఫైట్ చేయకుండా ఇది ఒక బ్యాక్ ఎండ్ లో వీళ్ళ గ్రూప్స్ ని, ఒక్కొక్క గ్రూప్స్ ని ఇప్పుడు హమాస్ వాటిని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు దాకా. లాస్ట్ ఒక 2000 నుంచి, లాస్ట్ ఒక 2 decades నుంచి. ఇంకేంటి ఇప్పుడు వీళ్ళల్లో ఇక్కడ మెయిన్ ఇరాన్ కి చాలా ఎక్కువ అయిపోయింది ఇది సమ్ న్యూక్లియర్ వార్ అనేది. వీళ్ళకేమో టెక్నాలజీ పెరిగింది, కానీ బోత్ అక్కడ ఇది ఒకళ్ళు చూసి ఒకళ్ళకి భయపడుతున్నారు బాగా ఇద్దరు కూడా. వాళ్ళ అక్కడ మిడిల్ ఈస్ట్ లో ఉన్న సుప్రమేసీ కోసం వాళ్ళు పోటీ పడుతున్నారు ఒకళ్ళకొకళ్ళు బాగా. ఇక మనకు అలవాటు ప్రకారం కొన్ని దేశాలు అటు కొన్ని దేశాలు ఇటు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఇది మెజారిటీ ముస్లిమ్స్ అంతా కూడా ఇరాన్ కి, అండ్ మిగతా క్రిస్టియన్ కంట్రీస్ అండ్ ఇంక్లూడింగ్ అమెరికా, ఇజ్రాయెల్ కి. అసలు ఆ విధంగా స్టార్ట్ అయిందండి అక్కడ మొదలు గొడవ స్టార్ట్ అయింది 1979 తర్వాత నుంచి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి ఇంకా సేమ్ ఈ ఎప్పుడైతే కనుక ఈ స్టేట్ హుడ్ ను పక్కన పెట్టి ఒక మతపరమైన అంశం ముందుకు వస్తుందో అది జరగాల్సిందండి, దాంట్లో డౌట్ లేదు. ఇవాళ కదా రేపైనా సరే అది జరిగి తీరాలి. అప్పుడు ఆ రోజుకి ఎవరికైతే కనుక ఎక్కువ సపోర్ట్ ఉందో వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు ఈవెన్ దో ఆల్సో ఇజ్రాయెల్ కి ఫుల్ గా స్వయం ప్రభుత్వం ఉన్నా కూడా, సో దట్ హీ వాంటెడ్ టు టేక్ ది హెల్ప్ ఆఫ్ అమెరికా అండ్ దిస్ అదర్ కంట్రీస్. ఎందుకంటే రేపొద్దున యుద్ధం కనుక పెరిగినప్పుడు వీళ్ళ సపోర్ట్ కావాలని. ఈ రోజైతే అవసరం లేదు, మా 4 layer డిఫెన్స్ సిస్టమ్ ఉంది, సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇదే లాంగ్ టర్మ్ లో కనుక జరిగితే మాత్రం డెఫినెట్ గా ఇద్దరికి సపోర్ట్ కావాల్సింది వేరే కంట్రీస్ నుంచి. సో ఆ విధంగా ఇది స్టార్ట్ అయ్యి ఇంకా ముందుకు వెళ్తుంది. మరి అది ఎప్పుడు ముగుస్తుందో చూడాలి. గ్యారంటీ అయితే ఇరాన్ అయితే తలకైతే వంచదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర వార్ హెడ్స్ చాలా బాగా ఉన్నాయి. న్యూక్లియర్స్ అండర్ గ్రౌండ్ సమ్ 3 layers ఉన్నాయంట వాళ్ళకి. అండర్ గ్రౌండ్ 3 layers, ఇంతసార్లు చెప్పినట్టుగా లోపల చాలా ఉన్నాయి వాళ్ళకి అండర్ గ్రౌండ్స్. అది ఒక మూడో ప్రపంచ యుద్ధమో మరి చివరి ప్రపంచ యుద్ధమో తెలుస్తుంది. అది కనుక బయటకు వస్తే అది కొంచెం ప్రమాదకర అంశంలోనే ప్రస్తుతానికి అయితే ప్రపంచం. రైట్, విల్ గో టు మిస్టర్ విక్నాథన్. మిస్టర్ విక్నాథన్, so Iran has been